డీటెయిల్స్ చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురై కాంబోడియాలో చిక్కుకుపోయిన విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఇక కాంబోడియాలో మొత్తం 58 మంది విద్యార్థులు మోసానికి గురయ్యారు. విశాఖ వేదికగా కొందరు వ్యక్తులు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారు. హనీ ట్రాప్ ఎగరవేసి నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకున్నారు. దీనిపై దృష్టి పెట్టిన విశాఖ పోలీసులు కేసును ఛేదించారు. కాంబోడియాలో చిక్కుకున్న వారిని కాపాడారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అంటే విశాఖలో కలకలం రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇండియాకు చెందిన కొంతమంది యువకులను మహిళలను జాబ్ ఇప్పిస్తామని మాయ మాటల్లో చెప్పి కొంతమంది నేరగాళ్లు ఇండియా నుంచి బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లి వారి చేత సైబర్ నేరాలకు చేయించేవారు. ఒక విశాఖకు చెందిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిపై దర్యాప్తు చేయగా కంబోడియా దేశంలో భారతీయులు వారి చేత చేస్తున్న నేరాలను గుట్టురట్టు చేశారు. భారతీయులకు చెందిన కొంతమందిని అక్కడ పెద్ద భవనంలో నిర్బంధించి వారి చేత సైబర్ నేరాలకు చేయించేవారని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. వారి చేత రోజుకి 3 సైబర్ నేరాలు చేయాలి, లేని పక్షంలో వారిని చిత్రహింసలు పెట్టి గృహ నిబంధనలో ఉంచి వారికి నానా ఇబ్బందులు పెట్టేటట్టుగా వారు చూసేవారని తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి ఈ సైబర్ నేరాలకు ముఖ్యంగా కంబోడియా దేశంలో చైనా వాళ్ళే చేస్తున్నారని తెలుస్తుంది. కంబోడియా దేశానికి కూడా తెలియకుండా చైనా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇదంతా గుట్టురట్టు గొప్ప చూపుడు కాకుండా చేస్తున్నారని తెలుస్తుంది. విశాఖకు చెందిన సిపి రవిశంకర్ గారి ఆదేశాల మేరకు ఈ నెట్వర్క్ అంతా ఛేదించినట్టుగా తెలుస్తుంది. కంబోడియా నుంచి కొంతమంది భారతీయులను ఇండియాకు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి 4:45 కొంతమంది వస్తారు. ఈవేళ నైట్ కి కొంతమంది రానున్నారు. వీళ్ళు తీసుకున్న వెంటనే సిపి ఆదేశాల మేరకు వారి చేత రేపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సంపత్, తీసుకొని రావడానికి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు ఎంతమందిని తీసుకొచ్చారు? అక్కడ ఉన్న వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు 4:45 విశాఖ ఎయిర్పోర్ట్ కు సుమారుగా ఒక 30 నుంచి 40 మందిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు 30 నుంచి 40 మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే ఇప్పుడు విశాఖపట్నానికి ఇప్పటికీ కూడా మన విశాఖ బాధితులైతే మాత్రం ఇంకా చేరుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసులు వారిని స్వాగతం పలికేందుకు పోలీసులు అయితే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సిపి ఆఫీస్ కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే రామకృష్ణ, ఇప్పటి వరకు కొంతమంది హనీ ట్రాప్ కు గురైనట్లు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న సైబర్ నేరాలు కానీ హనీ ట్రాప్లు కానీ ఈ కంబోడియా దేశం నుంచే జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు చాలా మంది హనీ ట్రాప్ చేస్తున్నారు. లోన్ ఇప్పిస్తామని, కొరియర్ వచ్చిందని అలా మాయమాటలు చెప్పి పొరపాటున ఆ ఫోన్ గా నీకు ఆన్సర్ చేసేటట్లయితే వారి తాలూకా నెట్వర్క్ అంతా చేసుకొని వారి తాలూకా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బునంతా కూడా క్షణాల్లో మాయం చేసే నేరగాళ్లకు కంబోడియా దేశం నుంచే బేగం రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే దీన్ని ఛేదించారని చెప్పాలి. సిపి రవిశంకర్ గారు అయితే దీనికి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.